నమస్తే అండి. చికెన్ తోటి పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను ఇవాళ. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట దీనికోసం. ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది. దీన్ని పైన గట్టిగా ఉండి లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉండేటట్టు ముక్క తయారు చేసి చూపిస్తాను మీకు. స్టవ్ మీద బాండీ పెట్టించాను. ఇది పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ పైన తీసుకుని డీప్ ఫ్రై చేస్తాను అన్నమాట ముక్కల్ని. ఇప్పుడు ముక్కలు వేయించే ప్రొసీజరు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ శ్రద్ధగా చూడండి, స్టెప్ బై స్టెప్. హైలో ఉంచేసి ఇట్లా వేసి ఓన్లీ 1 నిమిషము ఇట్లా ఈ రంగు మారేదాకా ఉంచేసి, ఇది ఇంకా పూర్తిగా ఉడకలేదండి, తీసి పక్కన బౌల్లో వేస్తాను. ఇట్లా మొత్తం అన్నీ వేయించుకొని బౌల్లో తీసుకున్నాను కదా, వీటిని ఇప్పుడు మళ్ళీ ఇది స్టవ్ హైలో పెట్టేసి వేయించాలన్నమాట. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. అట్లా ఇక్కడ ఈ గిన్నెలో 1 నిమిషం అట్లా ఉంచిన తర్వాత మాత్రమే వేయిస్తే పైన గట్టిగా ఉండి లోపల జ్యూసీగా ఉండి లోపలికి ఉప్పు కారాలన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా మిగిలిన ప్రొసీజర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ నూనెలో వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు వేస్తాను. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్కి మారింది కదా, ఇంకొంచెం సేపు వేయించాలండి లోపల మధ్యలో ఇది కూడా ఇట్లా వచ్చేటట్టు. ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. డ్రై మసాలా పక్కన ప్యాన్ పెట్టాను, దానికి ధనియాలు అది యాడ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్ తీసుకొని దీంతో 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ అండి, 2 స్పూన్లు ధనియాలకి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ అండి. ఇవి బాగా చిటపట్లాడేటట్టు వేయించాలి, లేదంటే చేదు వస్తుంది. ఈ కలర్ వచ్చాక తీసి బౌల్లో వేసానండి. ఇంకొన్ని వేసాను, అన్నీ ఒకేసారి కాదు, కొంచెం కొంచెం మునిగేదాకా వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఒక 2 లవంగాలు వేస్తానండి గరం మసాలాలో వేసేసి స్టవ్ కట్టేస్తే ఓన్లీ వెల్లిపాయ పేస్ట్ అండి, ఇంకా వేరే ఏమేయద్దు. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఈ నూనెలోనే వేయించుతాం. ఈ నూనెలోకి చికెన్ తాలూకు ఫ్లేవర్ మొత్తం వస్తుంది కాబట్టి నూనె మార్చకుండా ఇదే నూనె కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ చికెను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తాను అండి. 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాములు కారము వేస్తాను. గరం మసాలా కొంచెం ఒక 2 స్పూన్లు అది వేస్తున్నాను పెద్ద స్పూన్లతోటి. ఇది మీరు దాన్ని బట్టి కొలిచి నేను వేస్తున్నాను, మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా చివరిలో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ కట్టేయటమేనండి. వేసాక ఎక్కువసేపు ఎగితే చేదు వస్తుంది. ఆ తర్వాత కారము యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కలిపేసి
ఇది చివరిలో చల్లగా అయిన తర్వాత నిమ్మరసం యాడ్ చేయాలండి. అప్పుడు నూనె అంతా పైకి వస్తుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే మామూలు కొంచెం కాగబెట్టి నూనె యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ కట్టేస్తున్నానండి, ఇంకా ఎక్కువసేపు వేయకూడదు. కేజీకి 6 నిమ్మకాయలు పడతాయండి, పెద్ద పెద్ద సైజు కదా. ఈ చల్లారిన తర్వాత రసం తీస్తాను.